ఓం నమ శివాయ. ఆదివారం నాడు అష్టమి తిథి, భాద్రపద శుక్ల అష్టమి నాడు చాలా ప్రత్యేకమైనది. ఇది దూర్వాష్టమిగా జరుపుకుంటాం. దూర్వాష్టమి అనగా ఆ రోజున దూర్వా గణపతి వ్రతం చేస్తారు. అంటే ఈ గణపతిని ఆ రోజు ముఖ్యంగా ఆరాధిస్తాం. ఉదయాన్నే తలస్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి గణపతిని అర్చిస్తాము. ఆ రోజు ముఖ్యంగా దూర్వా గడ్డితో గణపతికి ఇష్టమైనటువంటిది ఇది. దీన్ని మనము ఆ వినాయకుడికి సమర్పిస్తాము. అలాగే రోజంతా కూడా మనం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి ఆ నైవేద్యాన్ని, కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా మనం ఆ గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రకంగా ఈ దూర్వా గణపతి వ్రతాన్ని చేసుకుంటారు. అలాగే ఈ పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో గణేశ పురాణం 3వ భాగాన్ని ఉంచాను, దయచేసి వీక్షించండి. ఓం నమ శివాయ.